అడిగి చాలామంది ఉపాధ్యాయులు నిరాశతో ప్రభుత్వం యొక్క బాధ్యతను మరచి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యల పట్ల ఏదైనా ఒక సమస్య తొలగించాలంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు ఈరోజు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలా, మరి ఇప్పుడున్న పాలకపక్షం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పి ఒక డిమాండ్తో ఈరోజు ధర్మవరం పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, ధర్మవరం డివిజన్ నాయకులు అమర్నారాయణ రెడ్డి, మేరీ వరకుమారి, నాగేంద్రమ్మ తదితరుల యొక్క నాయకత్వంలో ఈ యొక్క దీక్షా శిబిరం కొనసాగుతుంది. మరి ఈ దీక్షా శిబిరానికి మద్దతుగా ఇక్కడ ఇచ్చేసినటువంటి రిటైర్డ్ పెన్షనర్స్ నాయకులు చలపతి గారికి, అదేవిధంగా ఏపీ ఎన్జిఓ నాయకులు శ్రీనివాసులు గారికి, వాళ్ళ మిత్ర బృందాలకి అందరికీ కూడా రాష్ట్ర సంఘ పక్షాన పేరున ప్రతి ఒక్కరికి ఈ శిబిరంలో ఉన్న వాళ్ళకి ఉద్యమం తెలియజేస్తూ ప్రస్తుత పాలకపక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చింది. ముఖ్యంగా 12వ PRCని సకాలంలో మేము అమలు పరుస్తాం, పెండింగ్లో ఉన్న DLని వెంటనే అమలు చేస్తామని చెప్పేసి తెలియజేసింది. అయితే 2 సంవత్సరాలు అయినా కూడా ఆ సమస్యల పట్ల ఇంకా సాగదీతంతో నిర్లక్ష్య వైఖరితో ఉంది. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రణబేరి 3.0 పేరుతో ఈరోజు రోడ్ల మీదకి వచ్చి, అయ్యా మీరు ఏమైతే మా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉపాధ్యాయులకు హామీలు ఇచ్చారో ఆ వెంటనే ఈ యొక్క కనీసం రిలే నిరాహార దీక్ష వల్ల కూడా మీరు రియలైజ్ అయ్యి వెంటనే హామీలు నెరవేర్చాలా. ప్రధాన యొక్క డిమాండ్లు ఏమంటే ఈరోజు 12వ PRC 2023లోనే మనకు అమలు కావాలా. కనీసం 12వ PRC కమిటీ చైర్మన్ కూడా లేకపోవడం అత్యంత దురదృష్టకరం. కాబట్టి ఆ కమిటీ చైర్మన్ని వెంటనే నియమించాలా. నియామకం లేట్ అయితే వెంటనే 29%తో మధ్యాంతర వృత్తి చెల్లించాలని ఒక ప్రధాన డిమాండు. మరి ఇప్పటి వరకు బకాయి ఉన్న 4 DLను కూడా సకాలంలో చెల్లించాలా. ముఖ్యంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపు 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు పిఎఫ్ రూపంలో అయితేనేమి, APJLC రూపంలో అయితేనేమి, ముఖ్యంగా అర్ను లీవ్, ఎన్కాన్స్ లీవ్లు అయితేనేమి, మరి ఈ బకాయిలు చెల్లించడానికి ఒక స్పష్టమైన రోడ్డు మ్యాప్ కూడా మీరు ప్రకటించాలా. మరి అదేవిధంగా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే CPS విధానాన్ని రద్దు చేస్తామని చెప్పారు, ఆ హామీని కూడా మీరు నెరవేర్చాలా. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ఆల్రెడీ జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల్ని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలా. మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా కూడా పాలక పక్షాలు నిర్లక్ష్య వైఖరితో ఉన్నాయి. మరి వెంటనే స్పందించి ఆ మెమో నంబర్ 57ని అమలు చేయాలా. మరీ ముఖ్యంగా ఇక్కడ కోవిడ్ సమయంలో అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబం వాళ్ళు చనిపోయారు. వాళ్ళకి దాదాపు 1000 మందికి పైగా ఇంతవరకు కూడా కారుణ్య నియామకాలు చేయలేదు. మరి ఈ డిమాండ్లతో మేము ఈరోజు ఈ ధర్మవరం పట్టణంలో ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వము, పాలక పక్షాలు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఈ శిబిరం తరఫున మేము విజ్ఞప్తి చేయడం అయితే ఏమంటే ఇప్పుడైనా మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను అర్థం చేసుకొని సత్వరంగా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయుల సమస్యలను ఖచ్చితంగా నెరవేర్చాలని UTF డిమాండ్గా మేము ఈ శిబిరం డిమాండ్ చేస్తున్నాం. శెట్టిపి జయచంద్రారెడ్డి, UTF రాష్ట్ర కార్యదర్శి. ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఫెడరేషన్ UTF తలపెట్టినటువంటి నిరాహార దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలో ఈ నిరాహార దీక్షకు ఇచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరికీ కూడా మరి ఉద్యోగ వందనాలు. అలాగే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని వెంటనే అమలు చేయాలని, ఇటువంటి ప్రభుత్వాలకి ఏవైనా ప్రభుత్వ ఉద్యోగులపైన నిర్లక్ష్యం అనేటువంటిది లేకోకుండా అన్ని సకాలంలో చెల్లిస్తామని హామీ ఇచ్చి ఆ రోజు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఉద్యోగులు నమ్మి అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. వాళ్ళ యొక్క నమ్మకాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. రామకృష్ణ నాయక్, UTF ప్రధాన కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి.